ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలుసుకుందాం. భగవంతుడిని చేరుకోవడానికి లభించే అరుదైన అత్యంత దుర్లభమైన అవకాశం మానవ జన్మ పొందటం. మానవ జన్మ పొందిన వ్యక్తి ఆ సువర్ణ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని మనం భగవంతుని సేవలో మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అలాంటి పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం. భగవంతుడు ఏ అవతారం ధరించినా దుష్ట శిక్ష రక్షణ, మంచిని పెంచటం, చెడును తుంచటమే అందులోని పరమార్థం. అదే సుబ్రహ్మణ్య ఆవిర్భావం వెనుక దాగి ఉన్నటువంటి పరమార్థం. పూర్వం తారకాసుడనే రాక్షసుడు బలగర్వితుడై సకల లోకవాసుల్ని కష్టాలకు గురి చేస్తూ ఉండడంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. శివుడు తపస్సు మానివేసి పార్వతీదేవిని పరిణయమాడేట్లు చేస్తే వారికి జన్మించే కుమారుడు తారకాసురుని అంతమొందించగలడని సలహా ఇస్తారు. బ్రహ్మదేవుడి మాటలను విన్న దేవతలు శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలాగా చేసేందుకు మన్మధుడిని పంపుతాడు. మన్మధుడు బాణం వేయగానే శివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని దహించి వేస్తాడు. అయితే తారకాసురుని అంతమొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. వారిద్దరి సమాగమ సమయంలో శివుడి రేతస్సు భూమిపై పడుతుంది. దాన్ని భూమి భరించలేక అగ్నిలో పడవేస్తుంది. అగ్ని దాన్ని భరించలేక గంగలో వదలగా దాన్ని గంగ తన తీరంలో ఉన్న రెల్లు పొదలో తోసేస్తుంది. అక్కడే శ్రీ కుమారస్వామి జన్మించాడు. శరవణం అంటే రెల్లు పొదలో జన్మించినవాడు కాబట్టి స్వామికి శరవణ భవుడు అనే పేరు వచ్చింది. అంతేకాకుండా గంగా నదిలో పడిన రేతస్సు 6 భాగాలుగా ఏర్పడుతుంది. ఆ 6 భాగాలు అలల తాకిడికి ఏకమై 6 ముఖాలు, 12 చేతులు, 2 కాళ్ళతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాడు. అందువల్ల ఆయనకి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామిని పెంచేందుకు శ్రీ మహావిష్ణువు 6 కుర్తికలను నియమించాడు. వారు సుబ్రహ్మణ్య స్వామిని పెంచి పెద్ద చేస్తారు. 6 కుర్తికల చేత పెంచబడ్డాడు కాబట్టి స్వామికి కార్తికేయుడు అనే పేరు వచ్చింది. ఇలా కుర్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తర్వాత శివపార్వతుల వద్దకు చేరగా దేవతలు దేవసేనాధిపత్యం ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామి తారకాసుడిపై దండెత్తి తారకాసురుని అంతమొందించి దేవతల్ని ప్రజల్ని రక్షిస్తాడు. మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి రోజు కుమారస్వామి తారకాసురుని సంహరించి తారకాధిపతి వలె ప్రకాశించాడు. కాబట్టి ఈ దినం కార్తికేయుడికి అత్యంత ప్రియమైంది. లోక కళ్యాణార్థం శివపార్వతుల గారాల బిడ్డడుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన రోజు కూడా ఇదే అన్నమాట. తారకాసుడు అనే రాక్షసుడిని అంతమొందించి లోకాలన్నిటినీ రక్షించింది ఒకే ఒక తిథి. తారకాసురుడి సోదరుడు సూరపద్ముడు. తారకాసురుడు అంతమొందాక సూరపద్ముడు దేవతలతో పాటు సకల లోకవాసులను ఇబ్బందులు పాలు చేసేవాడు. దీంతో దేవతలు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించగా సుబ్రహ్మణ్య స్వామి సూరపద్మునిపై దండెత్తి యుద్ధం చేశాడు. భీకరమైన పోరు జరుగుతుంది. 6వ రోజు సూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి సుబ్రహ్మణ్య స్వామితో తలపడ్డాడు. సుబ్రహ్మణ్య స్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి 2గా ఖండింపబడుతుంది. ఈ రెండిట్లో ఒకటి నెమలిగాను మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని శరణం వేడుకోవడంతో నెమలిని వాహనంగా చేసుకున్నాడు, కోడిని ధ్వజంగా చేసుకున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క వివాహం గురించి తెలుసుకుందాం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి 2 దేవేరులు ఉన్నారు, శ్రీ వల్లీదేవి, శ్రీ దేవసేన.
తారకాసుడిని అంతమొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేయగా, తిరుత్తణి ప్రాంత పాలకుడైన నందిరాజు కుమార్తె అయిన వల్లీదేవిని వేటగాడి రూపంలో వెళ్ళి వివాహం చేసుకున్నాడు. దీంతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేనల సమేతుడయ్యాడు. వల్లీ దేవసేనల సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత వృద్ధి పొందడంతో పాటు కుటుంబం కూడా వృద్ధి చెందుతుంది. సుబ్రహ్మణ్య స్వామి పసివాడుగా తల్లి ఒడిలో ఉన్న సమయంలో శివుడు పార్వతీదేవికి ప్రణవ మంత్రం యొక్క అర్థాన్ని వివరించాడు. బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దాన్ని విని ఆకలింపు చేసుకుంటాడు. ఓసారి బ్రహ్మదేవుడు కైలాసానికి రాగా బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రణవ మంత్రం యొక్క అర్థాన్ని వివరించవలసిందని అడిగాడు. బ్రహ్మ చెప్పలేకపోవడంతో సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మదేవుడిని బంధించాడు. శివుడు దీన్ని చూసి జోక్యం చేసుకుని బ్రహ్మదేవుడిని విడిపిస్తాడు. పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు 2 కొండలను బహూకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకెళ్ళి వలసిందిగా కోరతాడు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికి ఇచ్చి వాటిని తన వెంట తీసుకురావాల్సిందని తెలుపుతాడు. ఇదంబుడు కావిడి కట్టుకుని 2 పర్వతాలను అందులో ఉంచుకొని అగస్త్యుని వెంట నడుస్తాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంతసేపు విశ్రాంతి కోసం ఆగుతాడు. విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తుకొనగా ఓవైపు పైకి లేచింది, మరోవైపు లేవలేదు. దీంతో వెనుదిరిగి చూడగా దానిపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నిలబడి ఉంటాడు. కొండ దిగి వెళ్ళి పొమ్మంటాడు. పోకపోవడంతో వారిద్దరి మధ్య యుద్ధం జరిగి చివరికి ఇదంబుడు చనిపోతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అగస్త్యుడు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడంతో స్వామి ఇదంబుడిని తిరిగి బ్రతికిస్తాడు. ఈ విషయం ఇదంబడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకుని వెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కావడికి ఉపయోగించే బద్ద బ్రహ్మదండం అని, కావడికి ఉపయోగించే తాళ్ళు వాసుకి, అనంత, తక్షక, సంగపాల, గుడిక, పద్మ, మహాపద్మ, కర్కాటక అనే అష్టనాగులకు ప్రతీక అని చెప్పబడుతూ ఉంటుంది. స్వామివారికి పాల కావడలు, పూల కావడలను సమర్పించడం ఆనవాయితీ. కావళ్ళని స్వీకరించిన స్వామివారు కోరిన కోరికలను తీర్చడంతో పాటు వంశాభివృద్ధిని, కుటుంబాభివృద్ధిని, ఆర్థికాభివృద్ధిని ప్రసాదిస్తాడు. మార్గశిర మాసంలో శుక్లపక్షం షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి మర్నాడు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సర్పంగా కూడా భావించడం సంప్రదాయం. కాబట్టి ఈ పండుగ నాడు పుట్ట వద్దకు వెళ్ళి పూజలు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. రాహు, కేతు, సర్ప, కుజ దోషాలతో బాధపడేవారు కఠినమైనటువంటి ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిదే. అంతేకాకుండా బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలు చేసి భోజనం పెట్టి వస్త్రం, దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించాలి. ఈనాడు శరవణ భవ అనే 6 అక్షరాల నామాన్ని జపించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి సమృద్ధిగా కలుగుతాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.